శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. తరువాతి రామంలో అమ్మవారిని రమణలంపటాయై నమః అని అర్చన ఎందు. రమణలంపట అంటే రమణుడు అంటే భర్త పతి. లంపట అంటే విశేషమైనటువంటి అనురక్తి కలిగినది. అది ఇక సామాన్యమైనటువంటి ఆసక్తి సామాన్యమైనటువంటి ప్రీతి కాదు, అత్యంత ప్రీతి కలిగినది. అంత ప్రీతి కలిగినటువంటి వారిని సర్వసాధారణంగా సాధ్వి అన్న నామంతో అన్వయం చేస్తారు. సాధ్వి అన్న మాటకి అర్థం ఏమిటంటే ఆమె ఎంతమందితోనైనా సమన్వయం అవుతుంది. బంధువులతోటి, స్నేహితులతోటి, ఇంటికి వచ్చే అతిథులతోటి, పుట్టింటి వారితోటి, అందరితోటి అన్వయం అవుతుంది. కానీ ఎవరితో అన్వయం అవుతున్నా ఆమె హృదయంలో ఉండే భావన ఏమిటంటే ఇది నేను చేస్తున్న పని నా భర్త యొక్క గౌరవాన్ని పెంచుతోందా, ఆయన యొక్క ప్రతిష్టని నిలబెట్టేదేనా అని ఆలోచించి చేసేటటువంటి స్వభావము అంటే సహజముగా ఎవరి యందు ఏర్పడి ఉన్నదో వారిని సాధ్వి అని పిలుస్తారు. అందుకే శంకరాచార్యులు వారు భక్తి గురించి నిర్వచనం చేస్తూ సాధ్వి నైజ విభుం అంటారు. సాధ్వి యొక్క నైజము విభుడు, భర్తని అనుగమించడం. అలా ఆమె భర్త యందు విశేషమైనటువంటి ప్రీతి కలిగినది. అది ఎంత ప్రీతి అంటే ఆమె భర్తృ నిందని కూడా అంగీకరించదు. ఇత పూర్వం ఆమె ఎంతో ప్రీతిని ప్రదర్శించిన వారే అయ్యుండి ఉండవచ్చు, ఆమె ఎంతో అనుగ్రహించిన వారే అయ్యుండి ఉండవచ్చు. కానీ వారు తన భర్తని నింద చేస్తే మాత్రం ఆవిడ ఆ నింద ఏ శరీరము విన్నదో ఆ శరీరంతో ఉండడానికి కూడా ఆవిడ ఇష్టపడదు. అంటే అంత తీవ్రమైనటువంటి ప్రీతి భర్త యందు కలిగినటువంటి తల్లి. అందుకే దక్ష ప్రజాపతి ఆ తల్లి నాకు కుమార్తెగా రావాలి అని చెప్పి తపస్సు చేస్తే అంతగా ఆమె గురించి ఆర్తి పొందితే దక్ష ప్రజాపతికి కుమార్తెగా వచ్చింది.
దాక్షాయణి అయింది. కానీ అదే దక్ష ప్రజాపతి వేరు వేరు కారణాల చేత శివనింద చేస్తే ఆమె అంగీకరించలేదు. నేను ఈ శరీరంతో ఉండగా నా భర్త యొక్క నిందావాక్యములను విన్నాను. 2, నీతో నాకు ఒక అనుబంధం ఉన్నది, నీ కుమార్తెని కాబట్టి నాకు దాక్షాయణి అని పేరుంది. నేను ఎక్కడికైనా వెడితే నన్ను దాక్షాయణి అని పిలుస్తారు. నేనిప్పుడు సతినవుతాను అంది. సతి అంటే భర్త యందు ఉండేటటువంటి విశేషమైన ప్రీతి చేత అసలు శరీరాన్నే వదిలిపెట్టేస్తాను. అప్పుడు ఇక నీ కుమార్తెగా నన్ను పిలవడానికి అవకాశం ఉండదు. ఒకటి, దక్షుడికి కుమార్తెగా వచ్చినటువంటి దాక్షాయణి సతిగా శరీరాన్ని ఎందుకు వదిలిపెట్టింది అన్న ప్రశ్న వస్తుంది. వచ్చినప్పుడు నువ్వు చేసినటువంటి దోషం లోకానికంతటికీ తెలియాలి. భవోనహోద్భీష్టి శివం శివేతరః అని తీర్పు చెప్పింది. శంకరుడికి వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి వాళ్ళు, శివుడికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వారు శుభములను పొందడానికి వీలు లేదు. శివుడంటేనే మంగళప్రదుడు. అటువంటి పరమమంగళప్రదుడైనటువంటి శివుని నింద చేసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఇక మంగళం పొందడానికి వీలు లేదు. ఇప్పటి వరకు నువ్వు మంగళ పరంపరలు పొందావు, ఇక పైన నీకు అట్లా మంగళం ఉండదు, అమంగళములే ఉంటాయి. ఎందుకంటే శివనింద చేశావు కాబట్టి. దానికి మొట్టమొదటి లక్షణం ఏమిటంటే, నీకు కుమార్తెగా వచ్చి నిన్ను అనుగ్రహించిన నేను ఈ అవతారాన్ని పరిసమాప్తం చేస్తాను. అదేం సాధారణంగా చేయను. ఈ చెవులతో విన్నాను కాబట్టి యోగాగ్ని యందు ప్రవేశించి వదిలేస్తాను. అట్లా వదిలేస్తే నువ్వు ఎంత నీచమైన పని చేశావు అనేటటువంటిది లోకానికి అంతటికీ తెలియాలి. దక్ష ప్రజాపతి ఎంత గొప్పవాడు అన్నదానికన్నా దక్ష ప్రజాపతి అనగానే దాక్షాయిణి శరీరత్యాగం గుర్తు రావాలి. దాక్షాయిణిగా ప్రభవించి సతిగామీను చాలించి ఎందుకు జరిగింది అన్నది పరిశీలనం చేసినప్పుడు నువ్వు చేసిన దోషం లోకానికి తెలియాలి. అది తెలిసిన కారణం చేత లోకంలో ఎవ్వరూ శివనింద చెయ్యకుండా ఉండాలి. అట్లా చెయ్యకుండా ఉండాలి అంటే నేను శరీరం వదిలేస్తాను అంటూ ఆవిడ జనుల జ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన యన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై ఈశ్వరున్ ఘను నిందించిన నీ తనూభవయనంగా నోర్వ హేయభాజనమైన ఈ శరీరమున్ విడిచి భాస్వచ్యుద్ధి ప్రాపించదన్ అంది. నరుడు ఈ మధుర పదార్థం బాగుంది అని చెప్పి కొసరి కొసరి తినేస్తాడు. అంతా తినేసిన తర్వాత పాత్రలో అడుగున ఏదో కనపడకూడనిది కనపడింది, ఏ బల్లో కనపడింది. అయ్యో ఇంత మధుర పదార్థం ఇంత రుచిగా ఉంది, ఇన్ని మాటలు కొసరి కొసరి తిన్నాను అని చెప్పి ఆ పదార్థాన్ని తన శరీరంలో ఉంచుకోవడానికి ఇచ్చగించాడు. ప్రయత్నపూర్వకంగా కంఠంలో వేలు పెట్టుకుని కక్కేస్తాడు. అట్లా ఒకనాడు నువ్వు తపస్సు చేశావు, అభిలషించావు, ఆర్తి చెందావు, నన్ను అనుగ్రహించమని వేడుకున్నావు, కుమార్తెగా వచ్చా. ఇవాళ శివనింద చేశావు కాబట్టి నీ తనూభవ యనంగా ఓర్వ. ఇక నీకు కుమార్తెని అని అనిపించుకోవడానికి నేను ఇష్టపడను. కాబట్టి నరుడు అజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన యన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై ఈశ్వరున్ అఘను నిందించిన నీ తనూభవ యనంగా నోర్వ ఈ శరీరమున్ విడిచి భాస్వచ్యుద్ధి ప్రాపించదన్. అగ్ని పునీతనవుతాను అని యోగాగ్ని యందు ప్రవేశించి శరీరాన్ని వదిలేసింది. ఆమెకి ఆమె భర్త యందు అంతటి అనురక్తి. అందుకని ఆమె అవతారములలో ఒక అవతారమైంది సతీ అన్న పేరుతో. సతీదేవి అని పిలుస్తారు. అంటే అది ఇక ఆమెకు భర్త యందు ఉన్నటువంటి అపూర్వమైనటువంటి ప్రీతికి పరాకాష్ఠ. అయితే ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది. ప్రీతి మూర్ఖమైనటువంటి ప్రీతిగా మారడం వేరు. ప్రీతి అనుగమించి అవతలవారు కూడా తనని ఇష్టపడేటట్టుగా గుణప్రకటనం చేయడం వేరు. నాకు ఆవిడంటే చాలా ఇష్టం అనడం ఒక ఎత్తు. ఆవిడంటే అంత ఇష్టము అంటే తప్పేం కాదు. నా భార్య అంటే నాకు ఎంతో ఇష్టం అన్నాను అనుకోండి, అదేం దోషం కాకపోవచ్చు. కానీ
నాకు ప్రీతి ఉండడం ఒక్కటే కాదు కావలసినది, ఆ ప్రీతికి తగినట్లుగా తాను కూడా అట్లా నన్ను అనువర్తించినదై ఉండాలి. తాను అట్లా అనువర్తించినదై నా హృదయమును ఆమె చూరగొన్నదనుకోండి, తన గుణముల చేత నన్ను తను గెలుచుకోగలిగిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే నా యందు ఆమెకు ఉన్నటువంటి ప్రీతితో పాటుగా నేను ఆమెని కాదు అని ఏ పని చెయ్యలేని స్థితిని పొందుతాను. ఎందుకనంటే నా మీద ఆమె చూపించేటటువంటి ప్రేమకి నేను అంత వివశుడనైపోతాను. ఆవిడ గొప్పతనం ఎక్కడుంది అంటే శంకరుణ్ణి అంత గొప్పగా అనుగమిస్తుంది. తను ఎంత గొప్పదైనా, తనకి ఎన్ని విశేషణాలున్నా, తనకి ఎన్ని విభూతులున్నా, తనకి ఇంతంత గొప్ప గొప్ప బిరుదులున్నా, తను ఎన్ని సాధించినా, శంకరుడి దగ్గరికి వచ్చేటప్పటికీ కేవలం స్త్రీ ధర్మాన్ని, పతివ్రతా ధర్మాన్నే పాటిస్తుంది. ఆయన ఇల్లాలు అని అనిపించుకోవడం కన్నా లోకంలో ఇక మిగిలినవి ఏవీ నాకు గొప్పవి కావు. వేటికన్నా నాకు గొప్ప ఏది అంటే నేను ఆయన ఇల్లాలిని. అది నాకు ఎన్ని జన్మల పుణ్యం. ఆవిడికి జన్మలు ఉంటాయా? ఉండవు. కానీ ఆమె ఆ ధర్మంతో మాట్లాడుతుంది. అందుకని అది కృతకంగా ఏదో ఆమె ఆయన యందు ప్రీతిని పొందుండుట అన్నది ఒక్కటే కాదు, అసలు ఆయన యందు ప్రీతి అన్న మాటలో ఆమె తనకు సంబంధించిన ఎంత గొప్పతనాన్ని పక్కన పెట్టేసి ఆయన గురించే ఇష్టపడుతూ ఉంటుంది. తను చేసిన దేనికన్నా ఆయనే గొప్ప, ఆయన కన్నా నేనేమీ గొప్పదాన్ని కాదు, నాకు గొప్పతనం అంటూ ఏమైనా ఉంటే ఇవన్నీ ఎందుకు వచ్చాయి, ఈ పూజనీయత ఎందుకు వచ్చింది, ఈ పూజార్హత నాకెందుకు కలిగింది, నా గురించి ఎందుకు చెప్పుకుంటారు, నన్ను వసిన్యాది దేవతలు ఎందుకు కీర్తించారు, వ్యాసుడు నన్ను ఎందుకు అంత గొప్పగా వర్ణించాడు, ఇన్ని గుణములతో నేను శోభించగలగడానికి కారణమేమిటి? ఆయన ఇల్లాలిని కాబట్టి. ఆయన ఇల్లాలిని కాకపోతే నాకు ఈ పూజార్హత లేనే లేదు. ఇప్పుడు నాకేమున్నాయో అవన్నీ ఆయన వలన, ఆయన నుండి వస్తున్నవి. ఆయన ఇల్లాలిని, ఆ ఒక్క కారణం చేత నాకు ఇంత గౌరవం అంటుంది. అది స్వచ్ఛందంగా తనంత తాను అట్లా అనగలిగినటువంటి సౌశీల్యము కలిగినటువంటి తల్లి. అది ఆమెకు ఆయన పట్ల ఉన్న అపారమైన ప్రీతి. దీన్ని శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో పరమాద్భుతమైన రీతిలో ఆవిష్కరించారు. అసలు అమ్మవారి యొక్క గొప్పతనం అంతా సౌందర్యలహరి ముందు శ్లోకాల్లో అన్నీ చెప్పి ఇక సౌందర్యలహరి చివరికి వెళ్ళిపోతోంది అనగా ఒక అద్భుతాన్ని చేశారు. అందులో మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి గిరామాహుర్దేవి. అమ్మ, నువ్వే సరస్వతి, నువ్వే విష్ణుపత్ని లక్ష్మి, నువ్వే రుద్రాణి, నువ్వే ముగురమ్మల కన్న మూలపుటమ్మ. అయినా ఈ విశ్వాన్నంతటినీ కూడా మహామాయలో తిప్పగలిగినటువంటి సమర్థురాలివైనా, ఇంత పరిపాలనా దక్షత కలిగిన దానవైనా, నీకిష్టమైన మాట ఏమిటి? పరబ్రహ్మ మహిషి, శివుని ఇల్లాలి శివాని అనిపించుకోవడంలో నీకు ఎంత సంతోషం. అది ఆమె యొక్క లక్షణం. అందుకే తాను ఎందరినో రాక్షసుల్ని సంహరించింది, ఎందరినో ఉద్ధరించింది, ఎందరినో అనుగ్రహించింది, ఎంతో గొప్ప గొప్ప కార్యాలు చేసింది. ఇన్ని చేసిన ఆవిడ యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే, సరస్వతీదేవి వచ్చి పక్కన కూర్చుని పాట పాడతాను అంటే చటుక్కున తన గురించి పాడేస్తుందేమో అని శివుడి వైభవాన్ని పాడమని ఆవిడ అడిగితే గొప్పతనం ఏముంది? నా గురించి ఆవిడ పాడుతుందేమో అని, నా గురించి కాదు శివుడి గురించి పాడు అందనుకోండి, అది లోకానికి అంత విదితం కాదు అని గుర్తు. ఆమె యొక్క ప్రీతి లోకానికి తెలియదు. అసలు సరస్వతీదేవి కూర్చుని పాడుతూనే మొదలు పెడుతూనే, నేను కానీ పాట మొదలుపెట్టినప్పుడు ఈవిడ గురించి మొదలు పెడితే భృకుటి ముడి వేస్తుంది. ఇదేమిటి నా గురించి పొగుడుతుంది,
ఆయన గురించి కదా మొదలెట్టాలి అంటుంది అని విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే. శంకరుని యొక్క వైభవాన్ని స్తోత్రం చేస్తుంటే చలిత శిరస సాధువచని ఎంతో సంతోషంగా ఇలా ఇలా తల కదుపుతూ ఆనందపడిపోతుంది. అంటే ఆవిడికి భర్త యందు అంత ప్రీతి. ఆయనని కాకుండా ఆవిడనే పొగిడినా ఆవిడ అంగీకరించదు, ఆయనని పొగడాలి. అంత నిరతిశయ ప్రీతి, దానికి ఇక హద్దు లేదు, అంత ప్రీతి కలిగినది. అందుకే ఏమైపోయింది అంటే అంత ప్రీతికి పరమేశ్వరుడు కూడా వశపడిపోయాడు. స్వాధీన వల్లభ. అసలు ఆవిడికి చెప్పకుండా ఆయన ఏమీ చేయలేడు ఇంకా. ఎందుకని అంత అనుగమిస్తుందే. కాదు అని ఎలా చేయడం అని అనిపించేస్తుంది. అంత స్థాయిని ఆ తల్లి పొందగలిగింది. అంత భర్తృప్రీతి కలిగినటువంటి తల్లి. అంతేకాదు ఆశ్చర్యం ఏమిటంటే పార్వతీ కళ్యాణ సన్నివేశంలో శంకరుడే బ్రహ్మచారి వేషంలో వచ్చి పరమశివుడికి వ్యతిరేకంగా మాట్లాడి పార్వతీదేవికి పరమేశ్వరుడి యందు అనురక్తి లేకుండా చెయ్యాలని ప్రయత్నం చేశాడు అంటే దోషం. పార్వతీదేవికి పరమేశ్వరుడు యందు ఎంత నిరతిశయ ప్రీతి ఉంటుందో లోకానికి ప్రకటనం చేశాడు అన్నది సత్యం. ఆయన ప్రయత్నం చేశాడు అంటే లొగుతుందేమో అని ప్రయత్నం చేశాడు. అసలు ఆవిడ గురించి ఆయనకి తెలియదు ఏమిటి? ఆవిడ ఎంత భర్తృప్రీతి కలిగినదో ఆయనకి తెలియని విషయమా? ఎంత పతివ్రతం ఆయనకి తెలియని విషయమా? అది ఇంకా లేకపోతే అర్థమే ఉంటుంది ఆ దాంపత్యానికి. ఆయనకి తెలుసు. అందుకే ఆమె తపస్సుకి పరాకాష్ఠ. వచ్చిన బ్రహ్మచారి శంకరుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఆ బ్రహ్మచారి ఎవరో కాదు, సాక్షాత్ శంకరుడే. అయినా ఆవిడ శివనింద వినేటప్పటికీ ఇక బ్రహ్మచారి అని కూడా ఉపేక్షించలేదు. ఆవిడికి ఎంత కోపం వచ్చిందంటే పోతన గారి పద్యం వీరభద్ర విజయంలో, వీడట బ్రహ్మచారియట వీనుల పెట్టక రాని మాటలే ఆడుచునున్నవాడు మదనాంధుడు వీడు నమశివాయుండడగరాదు వీని కపటాత్ముని ఇచ్చట ఉండనీక పండ్లూడగవేసి ద్రొబ్బుడని పల్కిన ఉగ్రత పల్కిన కన్యలందరూ అంటారు పోతన గారు. ఏం మామూలుగా చెప్పలేదా చెప్పడం? దానికి తగినట్టుగా పడిపోతాయి పోతన గారికి ఆ మాటలు. వీడట బ్రహ్మచారి అట. బ్రహ్మచారి ఏం చేయాలి? వేదాధ్యయనం చేయాలి. వేదాధ్యయనం చేస్తే ఏమర్థం అవుతుంది? పరబ్రహ్మము ఈశ్వరుడని తెలియాలి. ఆయన గురించి అర్థం కాకుండా వేదాధ్యయనం చేసినవాడు వీడు బ్రహ్మచారి. వీడట బ్రహ్మచారి అట వీనుల పెట్టక రాని మాటలే ఆడుచునున్నవాడు. చెవులతో వినకూడనటువంటి మాటలు ఏముంటాయో అవి మాట్లాడుతున్నాడు. అసలు బ్రహ్మచారి అలా మాట్లాడడమే. వీడికి ఏం మాట్లాడాలో కూడా తెలియదు. మదనాంధుడు వీడు మదం చేత అంధుడైపోయినటువంటి వాడు. గర్వంతో కన్ను మిన్ను కానట్లేదు, నన్నే పెళ్ళాడతానంటున్నాడు. నమశివాయుండడగవద్దు. శివ మీకు నమస్కారం అన్న మాట తప్ప ఇంకొకటి వినడానికి వీల్లేదు. ఎవరైనా సరే అనవలసింది శివ మీకు నమస్తే అంతే. ఆ మాట కానప్పుడు వినడానికి నేను ఇష్టపడను. నమశివాయుండడగవద్దు వీని కపటాత్ముని ఇచ్చట నుండనీక పండ్లూడగ వేసి ద్రుబుడని. వీడు కపటాత్ముడు, వీడిని ఇక్కడ ఉంచకూడదు. పళ్ళు రాలిపోయేటట్టు కొట్టి తోషవతల పారేయండి. ఏం మామూలుగా కాదు, కొట్టి తోసేయమంది. అది కూడా ఎలా? మామూలుగా ఏదో ఓది అబ్బాయి మనలేదు, పళ్ళు ఊడగొట్టేయమంది. పండ్లు ఊడగ వేసి ద్రొబ్బుడని ఉగ్రత పల్కిన కన్యలందరూ. అంత కోపంతో పార్వతీదేవి మాట్లాడితే ఆవిడ చుట్టూ ఉన్నటువంటి చెలికెత్తెలందరూ ఒక్కసారి వెళ్ళి ఆ బ్రహ్మచారి మీద పడ్డారు అంత పని చేయడానికి. అప్పుడు ఆయన నిజంగా శంకరుడిగా సాక్షాత్కరించాడు. ఆవిడ ఎంత పరవశించిపోయింది. కాబట్టి తన భర్తయే బ్రహ్మచారిగా వచ్చి నింద చేసినా ఆవిడ ఇష్టపడదు. ఆవిడికి అంత భర్తృప్రీతి. ఆమె ఏ రూపంతో ఉండనివ్వండి, లక్ష్మీ పార్వతి ఇలా ఇన్ని ఉండవు కదా, ఉన్నది ఒక్కటే కదా. అందుకే లక్ష్మీ స్తోత్రం చెప్తే అందులో నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం అని లేదు.
గీర్దేవతైతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభీతి అంటే అలా అనకూడదు, తప్పందే. లక్ష్మీదేవి శంకరాచార్యుల వారిని అనుగ్రహించలా? అన్నీ ఒక్కటే, ఆ శక్తి ఆవిడే అన్నీ మారుతూ ఉంటుంది. మీరు శ్రీరామాయణాన్ని గమనిస్తే హనుమ వచ్చి, అమ్మాయి ఎందుకింత కష్టపడతావు, ఈ అశోకవనంలో ఉండవలసిన అవసరం నీకేమిటి, వచ్చిన భుజం మీద కూర్చో, నిన్ను సముద్రాన్ని దాటించి తీసుకెళ్ళి ప్రస్రవణ పర్వత శిఖరముల మీద కూర్చొని ఉన్నటువంటి రామచంద్రమూర్తి యొక్క పాదాబ్జముల యందు సమర్పించి కృతకృత్యుడనవుతాను అని అంటే, ఆవిడ నువ్వే ఇంతున్నావు ఎందుకని? సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదంశకమాత్రస్సన్ బభూవా అద్భుత దర్శన అని కదా మహర్షి. పిల్లంత అయిపోయి ఉన్నారు, బొటనవేలంత ఉన్నారు. ఇంత చిన్న రూపంతో ఉన్నావు, నువ్వు నన్ను తీసుకెడతావా, ఇంత సముద్రాన్ని దాటిస్తావా, ఎలా సాధ్యం అని పక్కున నవ్వితే, అమ్మా ఆ రూపం అంటే ఇంతే అనుకున్నావా, చూడు ఎంత ఉంటుందో అని చెప్పి ఒక్కసారి హనుమ పెరిగిపోతే, మేరుమందర సంకాశౌ బభౌ దీప్తానలప్రభ అగ్రతవ్యవతస్తేచ సీతాయా వనరోత్తమ. మేరుమందర పర్వత శిఖరములు ఎలా ఉంటాయో అంత ఎత్తున పెరిగిపోతే ఆవిడ వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఆవిడంది, భర్తుభక్తిం పురస్కృత్య రామధన్యస్య వానర న స్పృశామి శరీరంతో పుంసో వనర పుంగవ అంది. నేను రామచంద్రమూర్తిని విన వేరొకరిని స్పృశించను. మరి అమ్మా నిన్ను రావణుడు ఎత్తుకొచ్చాడు కదా అంటావా? అప్పుడు నాకు స్పృహ లేదు. నేను రామా 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 అని ఆక్రోశిస్తూ ఉండగా స్పృహ లేనప్పుడు నన్ను ఎత్తుకొచ్చాడు. స్పృహ లేనప్పుడు అంటే వివశనై ఉన్నప్పుడు. ఇప్పుడు స్పృహలో ఉన్నాను, తెలిసి ఉన్నాను. తెలిసి ఉండగా ఎంత పుత్ర సదృశుడవైనా నిన్ను ముట్టుకుని నీ భుజం మీద కూర్చుని నేను రాను. ఎందుకు రానంటావా? భర్తుభక్తిం పురస్కృత్య, నా భర్త మీద నాకున్న భక్తి అటువంటిది కాబట్టి నేను రాను. అది నా భర్తకి అపకీర్తి తెస్తుంది. 2, రాముడు లేనప్పుడు రావణుడు ఎత్తుకొచ్చాడు, రావణుడు లేనప్పుడు రాముడు ఎత్తుకుపోయాడు సీతమ్మని. అప్పుడు రాముడికి తేడా ఏమిటి? నా భర్త గౌరవం ఎలా నిలబడుతుంది? రాముడితో పోరాడలేక రావణాసురుడు ఎత్తుకొచ్చాడని ఇప్పటివరకు అన్నారు. ఇప్పుడేమంటారు? రావణాసురుడితో పోరాడలేక రాముడు ఎత్తుకుపోయాడు సీతమ్మని అంటారు. తప్ప అది నా భర్తకి గౌరవమా? కాదు. ఆయన రావాలి. మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలో అబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడీశుడు వజ్రసాధన ఖండిత పంక్తి కంఠ కణకంఠ పురాంతక శైలచాలనోద్దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండముల్. ఆయన ధనస్సుకి సంధించి విడిచిపెట్టేటటువంటి బాణ పరంపరలలో నుంచి వచ్చేటటువంటి అగ్నిజ్వాలల చేత లంకాపట్టణం అంతా కూడా భస్మం అయిపోవాలి. రావణాసురుడి 10 తలలు తెగిపోయి కింద పడిపోవాలి. అప్పుడు నా భర్త సగర్వంగా నన్ను విమానంలో ఎక్కించుకుని తీసుకెళ్ళాలి. అప్పుడు రాముడికి కీర్తి. అప్పటి వరకు నేను ఓర్పు పడతాను, భరిస్తాను, సహిస్తాను, వహిస్తాను తప్ప నీతో రాను. వస్తే నా భర్తకి కళంకం వస్తుంది. కాబట్టి భర్తుభక్తిం పురస్కృత్య రామధన్యస్య వానర న స్పృశామి శరీరంతో పుంసో వనర పుంగవ. ఏమి భర్తృప్రీతి నిజంగా తల్లిది. శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అంటారు, శివే శృంగారార్ధ్ర తదితరజనే కుత్సనపర సరోష గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యౌ భీతా సరసిరుహ సౌభాగ్యజననీం సఖీషు స్మేరాతే మయి జనని దృష్టిస్స కరుణ అంటారు. శివే శృంగారార్ధ్ర ఆర్ధ్ర, ఎంత గొప్ప మాట. చమాయింపు అంటే ఆమె కళ్ళల్లో ఒక మెరుపు కనపడుతుందట, ఒక సంతోషం. ఎప్పుట్ట ఆ సంతోషం ఆ కళ్ళల్లో ఆ మెరుపు కనపడేది ఎప్పుట్ట? శివే శృంగారార్ధ్ర. శివుడి పేరు చెప్పేటప్పటికీ ఆవిడ కళ్ళు మెరుస్తాయిట. ఎందుకని అంటే దాస్తే దాగేదా సంతోషం? ఆ మనసులో ఉన్నటువంటి ప్రీతి ఆవిష్కృతం అవుతుంది. శివే శృంగారార్ధ్ర తదితర జనే కుచ్చనపర. అదే ఇతర పురుషుడు ఎవడైనా సరే నేను పురుషుణ్ణన్న భావనతో ఆమె ముందుకొచ్చి నించుంటే
కుత్సనపర, కళ్ళల్లో భీభత్సరసం కనపడుతుందట. అమ్మ నీ కొడుకునమ్మా అని నిలబడితే కళ్ళు నల్లగా ఉంటాయి. తం చెయ్యబసి తీక్షణ, ఆ కన్ను ఎప్పుడూ నల్లగానే ఉంటుందట. అంటే దాంట్లో ఎర్రజీర రాదు. కాబట్టి అమ్మ నీకు నీ భర్త అంటే అంత ప్రీతి, శివే శృంగారార్ధ్ర, నీ భర్త యందు అంత శృంగార రసంతో ఉంటావు, అంత ప్రీతితో ఉంటావు. కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుందండి ఆవిడ ఆయన్ని, అందుకు కదండి అని చేయగలుగుతున్నాడు. ఆవిడ ఆయన్ని అలా చూసుకోకపోతే 3 రోజులు చేయమనండి అంటారు కదూ లోకంలో. అలా కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుంది కాబట్టే ఆయన కామేశ్వరుడయ్యాడు, ఆవిడ కామాక్షి అయింది. కామాక్షి కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుంది కాబట్టి కామేశ్వరుడు అని. కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుందంటే భౌతికంగా ఎత్తి కనురెప్ప కింద ఎడుతుందా? కాదు. ప్రతి కదలిక కూడా ఆయన గురించే, ఎప్పుడూ ఆయన గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అంతటి ప్రీతి కలిగినటువంటి తల్లి. కాబట్టి ఇక ఎన్ని ఉదాహరణలు చెప్తే మాత్రం దానికి అంతుంటుంది. అసలు లోకానికి ఆదర్శం ఆవిడ దగ్గరే కదా ప్రారంభమైంది. కాబట్టి ఆ తల్లి భర్త యందు అత్యంత ప్రీతి కలిగినది అని చెప్పడం కోసం రమణలంపట, రమణలంపటాయి నమః అని పిలుస్తారు. అయితే విచిత్రం ఏమిటంటే కొన్ని నామాలు మన ప్రమేయంతో వస్తాయా అలా అంటే అది సాధ్యమయ్యే విషయం కాదు. అట్లా మీరు వాటిని సర్దడం కుదిరే విషయం కాదు కూడా. ఆషాఢమాసం ప్రత్యేకించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి అత్యంత ఆలవాలమైనటువంటి మాసం. అందుకే సర్వసాధారణంగా ఆషాఢమాసం వచ్చింది అనేటప్పటికీ అమ్మవారికి గ్రామదేవతగా ఉత్సవాలు చేస్తారు. మీరు ఇప్పటికీ పెద్దాపురంలో మరిడమ్మవారి ఉత్సవాలన్నీ కూడా ఆషాఢమాసంలోనే జరుగుతాయి. ఆవిడ గురుమండల రూపిణి. ఈ ఆషాఢమాసం అంతా కూడా నిజానికి గురువులకు చెందినటువంటి మాసం. ఈ ఆషాఢమాసంలోనే కదా వ్యాస భగవానుడి యొక్క అవతారం. ఆషాఢ శుక్ల పౌర్ణమి, గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి. అటువంటి తల్లి ఆషాఢమాసం మహాప్రీతితో ఉంటుంది. విచిత్రమైనటువంటి విషయం ఏమిటంటే ఆ ఆషాఢమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష పంచమి సాక్షాత్ ఆవిడ స్వరూపమే. చాలా చాలా గొప్పది. అది ప్రదోషానికి ఉండడం మరీ గొప్ప విశేషం. అటువంటి శుక్లపక్ష పంచమి ప్రదోషానికి ఉండి ఆషాఢమాసమై ఇటువంటి నామం రావడం అది సౌమ్యవారమై, అత్యంత సౌమ్యవారం. ఇంకా దానికి అన్వయం చేసినప్పుడు ఇంకా అంతకన్నా సౌమ్యమైన వారం లేదు. అటువంటి సౌమ్యవారం నాటి ప్రదోష వేళలో గోశాల ప్రాంగణంలో కూర్చుని ఆమెకు అత్యంత ప్రీతిపాత్రమైన నామము ఏదైనా ఉంటే బహుశः ఇదే ఉంటుంది. ఇంతకన్నా ఆవిడికి ప్రీతిపై పాత్రమైన నామము ఇంకొకటి ఉంటుంది అని చెప్పడం సాధ్యం కాదు అసలు. లక్ష్మీ అష్టోత్తరం కాదు, మీరు ఏదైనా సరే ఎప్పుడైనా విష్ణు ప్రియ అన్నారనుకోండి ఆవిడ పొంగిపోతుంది. ఆయనకి చాలా ఇష్టం ఆవిడంటే అన్నారనుకోండి, అదే నా జీవితానికి కావలసింది, ఇంకింతకన్నా నాకేం కావాలి. విష్ణుపత్నీం అన్నారనుకోండి పొంగిపోతుంది. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం, సరే నేను అనుగ్రహించొచ్చు ఆ కూతురుగా. శ్రీరంగధామేశ్వరీం పొంగిపోతుంది. ఆయనతోడి సంబంధం చెప్పినప్పుడు ఆయనంటే ఆవిడికి ఉన్నటువంటి పరవశం, ఆయనంటే ఆవిడకు ఉన్న ప్రీతి గురించి చెప్తున్నప్పుడు అది ఆవిడ పాతివ్రత్యం. అందుకే మిగిలిన నామములు చెప్పినప్పుడు ఆవిడ వైపుకి ఆవిడ వైభవం కింద అన్వయం అవుతాయి. కానీ రమణలంపట నామం చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే ఆమెకు ఆమె భర్త పట్ల ఉన్నటువంటి ప్రీతి ఆవిష్కృతమవుతుంది. అటువంటి ప్రీతి ఆవిష్కృతమయ్యేటటువంటి నామం ఆషాఢమాస శుక్లపక్ష పంచమి సౌమ్యవారం నాటి ప్రదోషంలో మొట్టమొదటి వస్తే, రెండో నామంగా వచ్చిందనుకోండి ప్రదోషం దాటిపోతుంది. మొట్టమొదటి వస్తే ప్రదోషంలో చెప్తాం. అప్పుడు ఆవిడ ఎంత ప్రీతి చెందుతుంది.
అది ఎంత అదృష్టం నిజంగా. అలా ఆ సమయంలో చెప్పుకోవడం కానీ వినడం కానీ మనం ఏర్పాటు చేసుకుందామంటే వస్తాయా? ఆ తల్లి అనుగ్రహం ఉందనుకోండి, రేపటి కోసం అన్నట్టుగా ఆ నామాన్ని అలా ఉంచుతుంది అంతే. ఖచ్చితంగా అది అలా ప్రదోషంలో వస్తుంది. అది కూడా తల్లి అనుగ్రహం. అలా ఎందుకు వచ్చింది ఇవాళ? దాన్ని చెప్పే అదృష్టం నాకు ఎందుకు కలిగింది? నా వల్ల కాదు, మీ వంటి పరమ భాగవతోత్తములు వింటున్నారు కాబట్టి మీకు ఆ పుణ్యం కట్టబెట్టాలి అని మీ వలన నాకు పట్టింది భాగ్యం. పువ్వులు కట్టినటువంటి దారానికి కూడా సువాసన వచ్చినట్టు, ఇంగువ దాచిన డబ్బాకి కూడా వాసనబ్బినట్టు, మీతో కూడి మిమ్మల్ని కూర్చోబెట్టి పెద్ద మునగాళ్లే తెలిసిన వాళ్ళే చెప్పినందుకు నాకు ఈ భాగ్యం పట్టింది. కాబట్టి రమళలంపటాయై నమః. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.